ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో భారీగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. బీఆర్ఎస్ బీజేపీ మద్దతుదారులు పెద్దగా ప్రభావం చూపలేకపోయినా ఇండిపెండెంట్లు సత్తా చాటారు. ఇటు వార్డుల్లో ఫలితాలు తేలడంతో ఉప సర్పంచ్ పదవి కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. కొన్ని చోట్ల ఒక్క ఓటుతో ఫలితాలు తేలితే మరికొన్ని చోట్ల టాస్ వేసి ఫలితం తేల్చారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు హవా కొనసాగించారు. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. కొన్ని గ్రామాల్లో ఇండిపెండెంట్లు ప్రభావం చూపారు. ఇక 1-2 ఓట్ల తేడాతోనే కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు గెలుపొందుతున్నారు. కామారెడ్డి రాజంపేటలో నడిమితండ సర్పంచ్ ఫలితాలు తీవ్ర ఉత్కంఠ నెలకొల్పాయి. హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మి ఒక్క ఓటుతో గెలుపొందారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మర్రికుంట తండాకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ రోజా ఒక్క ఓటుతో గెలిచారు. యాదాద్రి భువనగిరిలోని 2 గ్రామాల్లో అభ్యర్థులకు సమాన ఓట్లు రాగా డ్రా ద్వారా ఫలితాన్ని తేల్చారు. పారుపల్లిలో కవిత లక్ష్మక్కపల్లిలో రాజ్య టాస్తో గెలుపొందారు. పల్లె పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీరోలు పోషించింది. స్వల్ప తేడాతో అంచనాలు తారుమారయ్యాయి. స్థానికంగా 20 ఓట్లు, అంతకంటే తక్కువ ఓట్ల తేడాతో అభ్యర్థులు విజయం సాధించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లి గ్రామ సర్పంచ్గా కూతురు సుమలత తల్లిపై విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సుమలత గెలుపుతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడలో బీజేపీ బలపరిచిన కనకచందు విజయం సాధించారు. హీరాపూర్లో అత్తాకోడళ్ల మధ్య పోరులో అత్త లక్ష్మీబాయి గెలుపొందారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి 20 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నారాయణపేట జిల్లా గోర్లోని బావిలో కాంగ్రెస్ అభ్యర్థి హరిత 14 ఓట్లతో విజయం సాధించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారం గ్రామంలో 3 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి కళ్యాణ్ చక్రవర్తి గెలుపొందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలం కానరావుపేటలో 11 ఓట్ల మెజారిటీతో ఇండిపెండెంట్ అభ్యర్థి దొడ్డ కిరణ్ సర్పంచ్గా విజయం సాధించారు. ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని కోస్టల గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మంచాల జయరాం 6 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జగిత్యాల జిల్లా ఎస్ఆర్ తండా సర్పంచ్గా ఇండిపెండెంట్ అభ్యర్థి సురేందర్ 16 ఓట్లతో విజయం సాధించారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలం ముబారక్పూర్ బిలో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం రాకెట్లపల్లి గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి భాగ్యమ్మ 5 ఓట్ల తేడాతో గెలుపొందగా రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సేరిగూడలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శారద 2 ఓట్లతో గెలుపొందారు. ఉమ్మడి ఖమ్మంలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ మద్దతుదారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. కొన్ని పంచాయతీల్లో ఎర్రన్నలు జెండా ఎగరవేశారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి వెంకటాయిపాలెం, కోర్లబోడు తండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. రఘునాథపాలెం మండలం పరికలబోడు తండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి 82 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం బట్టిగూడెంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి విజయశ్రీ గెలుపొందారు. కరీంనగర్ రూరల్ మండలం నల్లగుంటపల్లి సర్పంచ్గా వడ్లూరి అంజయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం నెహ్రూ నగర్ సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన మొలకల పద్మ 44 ఓట్లతో గెలుపొందారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం తిరుమలాపూర్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి 90 ఓట్లతో గెలుపొందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. గిరిజన తండాలతో పాటు పల్లెల్లో హస్తం అభ్యర్థులు విజయడంకా మోగిస్తున్నారు. నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ రెబల్స్ విజయం సాధిస్తున్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం గాయిదేపల్లి గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ రెబల్ సంతోష్ విజయం సాధించారు. పలుచోట్ల ఉప సర్పంచులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పలుచోట్ల గెలిచిన వార్డు మెంబర్లకు ప్రలోభాలు చూపారు. ఫలితాల సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గెలుపు ర్యాలీలకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. ప్రతి క్షణం మానిటరింగ్ చేస్తూ ఫస్ట్ ఫేజ్ను సక్సెస్ చేశారు పోలీసులు. ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రికార్డు స్థాయిలో 84% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు క్యూలో ఉన్న వారికి ఓటేసే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కౌంటింగ్ చేసి రిజల్ట్స్ ప్రకటించారు. ఫస్ట్ ఫేజ్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. దీంతో సెకండ్ ఫేజ్ పై దృష్టి పెట్టారు పోలీసులు.
పకడ్బందీ ఏర్పాట్లతో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ను సక్సెస్ చేశారు అధికారులు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఆ తర్వాత కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% పోలింగ్ రికార్డ్ అయింది. తొలి విడతలో మొత్తం 45,15,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసి ఫస్ట్ ఫేజ్ ను సక్సెస్ చేశారు. చాలా చోట్ల పోలింగ్ టైం ముగిసినా క్యూ లైన్లలో బారులు కనిపించాయి. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు అనుమతించారు అధికారులు. ఫస్ట్ ఫేజ్ లో 189 మండలాల్లోని 3,834 పంచాయతీల్లో ఓటింగ్ జరిగింది. పెద్దపల్లి జిల్లా మంతని మండలం తోటగోపయ్యపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పర్వతాలు యాదవ్పై మంతని సీఐ రాజు దాడి చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. మాజీ సర్పంచ్ ఇంట్లోకి వచ్చి సీఐ కొట్టారని ఆందోళనకు దిగారు. గ్రామస్తులంతా ధర్నాకు దిగడంతో తోటగోపయ్యపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ ఫేజ్ ప్రశాంతంగా ముగియటంతో సెకండ్ ఫేజ్ పై దృష్టి పెట్టారు అధికారులు. ఆదివారం రోజు సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 17న థర్డ్ ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. గ్లోబల్ సమిట్ విజయవంతమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల్ని కలిసి సమిట్ వివరాలను వివరించారు. ఓయూ, కేయూతో పాటు అన్ని వర్సిటీలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మరోవైపు ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ ప్రోగ్రాంకి ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు సీఎం. గెస్ట్గానే కార్యక్రమానికి హాజరవుతున్నట్లు చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను సీఎం వివరించారు. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ గురించి వివరించారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు కాంగ్రెస్ అగ్రనేతలు. తెలంగాణ భవిష్యత్తు ముఖ చిత్రాన్ని డాక్యుమెంట్ ఆవిష్కరించిందని ప్రశంసించారు. సమ్మిట్లో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు రాబట్టేందుకు ఒప్పందాలు చేసుకోవడంపై అభినందించారు. ఈ నెల 13న ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్కు వస్తున్నాడన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకు మెస్సీ హాజరవుతున్నారని చెప్పారు. ఈ ప్రోగ్రాంకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ఒక అతిథిగానే మెస్సీ ప్రోగ్రాంకు అటెండ్ అవుతున్నారన్నారు. ప్రముఖ క్రీడాకారుడు వస్తుండటంతో ప్రభుత్వం తరపున అన్ని రకాల సహకారం అందిస్తామని మీడియా చిట్ చాట్లో చెప్పారు. 13న హైదరాబాద్కు రావాలని రాహుల్, ప్రియాంకను ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్. తెలంగాణలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు సీఎం. సాంప్రదాయ విద్య కాకుండా నైపుణ్యంతో కూడిన విద్యను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, అందుకే స్కిల్ యూనివర్సిటీని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను స్థాపిస్తున్నామన్నారు. ఉస్మానియా, కాకతీయ వర్సిటీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అన్ని యూనివర్సిటీలపైన ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పార్లమెంటు ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, సురేష్ షెట్కర్, మల్లు రవి, అనిల్ యాదవ్. సీఎం రేవంత్ నాయకత్వంలో తెలంగాణ 2 ఏళ్లలో అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీలు. ప్రజాసేవకు అంకితమైన గొప్ప నాయకుడు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రణబ్ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఫోటోకు నివాళులర్పించారు. ప్రణబ్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, వంశీకృష్ణ, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటన ముగియడంతో హైదరాబాద్కు తిరిగి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. శుక్రవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు మంత్రులు. రికార్డు స్థాయిలో ఏడాది రబీలో ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నామన్నారు. మొక్కజొన్న రైతుల ఖాతాల్లో రేపటి నుంచి డబ్బులు పడతాయన్నారు మంత్రులు. నాణేలు వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ ముందుండాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నాణేల అధ్యయనం అంటే ఆలోచనలను అధ్యయనం చేయటమేనని చెప్పారు. హైదరాబాద్లో దక్షిణ భారతదేశ నాణేలు ఆర్థిక వ్యవస్థపై ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్లో పాల్గొన్నారు భట్టి విక్రమార్క. వారసత్వ ఆధారిత పరిశోధనకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. I sometimes think coins are the earliest form of compressed data. They pack into a few grams of metal the story of an economy, a ruler's aspirations, technological advances, trade routes, religious symbolism, and even diplomatic relations. If archaeologists had invented the zip file, they would have called it a coin. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఈ ఏడాది వానాకాలంలో రికార్డు స్థాయిలో పండిన 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సివిల్ సప్లైస్ శాఖ ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,433 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పింది. డిసెంబర్ 10 నాటికి 13,661 కోట్ల విలువ చేసే 51.86 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పింది. ఇప్పటి వరకు 26.37 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, 25.49 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం సేకరించామని ప్రభుత్వం తెలిపింది. ఈసారి సన్నాల సాగు పెరిగిందని చెప్పింది. సన్నాలు పండించిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ బోనస్తో అధికంగా సన్నాల సాగు పెరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు సన్నాలు పండించిన రైతులకు 314 కోట్ల రూపాయలు బోనస్ అందించామని సర్కార్ తెలిపింది. మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. మొక్కజొన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటి వరకు 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణ పూర్తి చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 55,904 మంది రైతులకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా రైతులు నష్టపోకూడదని మొక్కజొన్న కొనుగోలు చేశామన్నారు మంత్రి తుమ్మల. సేకరించిన మొక్కజొన్నకు 588 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. రైతు వ్యతిరేక విత్తన బిల్లును తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశంలో విదేశీ సీడ్స్ విక్రయాలకు బిల్లు అనుకూలంగా ఉందన్నారు. కార్పొరేట్ కంపెనీల లాభాలకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. సీడ్ నిపుణులు, వ్యవసాయ రంగ నిపుణులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సూచనలతో సీడ్ బిల్ రూపొందించాలన్నారు. సీడ్స్ నియంత్రణలో రాష్ట్రాలకు అధికారం లేని ఈ బిల్లును వ్యతిరేకించాలన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోదీ. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిపై సమీక్షించాక ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించినట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు మోదీ. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని చెప్పారు. వ్యాపారం, సాంకేతిక సహకారం, శక్తి, రక్షణ, భద్రతా రంగాల్లో సహకారంపై డిస్కస్ చేశామన్నారు మోదీ. కాగా పుతిన్ భారత పర్యటన తర్వాత ట్రంప్, మోదీ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. కోల్కతాలో వెస్ట్ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్తో ఈడీ అధికారులు భేటీ అయ్యారు. సమావేశానికి సిఐఎస్ఎఫ్ డీఐజీ అజయ్ కుమార్, అదనపు సీఈఓ ఆరిందం నియోగి, ఆర్పీఎఫ్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ పాల్గొన్నారు. సౌత్ బెంగాల్ బీఎస్ఎఫ్ ఐజీ భూపేంద్ర యాదవ్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎస్ఐఆర్ సర్వే, భద్రతపై భేటీలో చర్చించారు. అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్పై తాను లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రం ఆన్సర్ చెప్పలేకనే ఎదురుదాడి చేస్తోందని విమర్శించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఫ్రస్ట్రేషన్తోనే కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారన్నారు. నిజాలు బయటకు రావాలనే బహిరంగ చర్చకు తాను సవాల్ చేసినట్లు చెప్పారు రాహుల్. लैंग्वेज यूज कर दी, हाथ कांप रहे थे, आपने ये तो सब देखा होगा.
गलत लैंग्वेज यूज की, मेंटली बहुत प्रेशर में है, दबाव में है। वो देखा कल पार्लियामेंट में, पूरे देश ने देखा। और जो मैंने बातें बोली हैं उसके बारे में उन्होंने कोई मतलब बात तो नहीं बोली, प्रूफ नहीं दिया। हमने पब्लिकली प्रेस कॉन्फ्रेंसेस में कहा है, मैंने डायरेक्टली चैलेंज किया उनको कि आ जाइए, मैदान में आ जाइए, पार्लियामेंट में डिस्कस करते हैं, मेरे प्रेस कॉन्फ्रेंसेस को डिस्कस करते हैं। कोई जवाब नहीं मिला। तो रियलिटी तो आप जानते हो। ఇండిగో సంక్షోభంపై దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. 5,000 రూపాయలకు వచ్చే టికెట్ను ఇండిగో సంస్థ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని ఇతర విమాన సంస్థలు ధరలు ఎందుకు ఎక్కువ పెంచాయని ప్రశ్నించింది న్యాయస్థానం. మరోవైపు ఇండిగో సంక్షోభంపై 8 మందితో డీజీసీఏ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 3 నుంచి 5 మధ్య ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు ఇండిగో సంస్థ 10,000 విలువైన బ్రోచర్స్ ఇస్తామని తెలిపింది. ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం, టికెట్ ధరల పెంపుపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. సంక్షోభ సమయంలో ఎయిర్లైన్స్ అన్ని టికెట్ల రేట్లను దాదాపు 40,000 వరకు ఎలా పెంచుకోగలిగాయని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వాటికి ఎవరు అనుమతి ఇచ్చారని నిలదీసింది. ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. అసలు ఈ సంక్షోభం ఎందుకు తలెత్తింది, దీనికి కారణం ఎవరు అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఒకవైపు సంక్షోభం నెలకొంటే దాని నుంచి ప్రయోజనం పొందేందుకు ఇతర విమానయాన సంస్థలకు పర్మిషన్ ఎవరిచ్చారని నిలదీసింది. టికెట్ ధర 35,000 నుంచి 39,000 వరకు ఎలా వెళ్లిందని క్వశ్చన్ చేసింది హైకోర్టు. ఇండిగో ఎయిర్లైన్స్ పై నిఘా పెట్టింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇండిగో కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు గురుగ్రామ్లోని ఆ సంస్థ కార్యాలయంలో 8 మంది సభ్యులతో కూడిన 2 బృందాలను మోహరించింది. ఇండిగో విమాన కార్యకలాపాలు, విమానాల రద్దు ప్రక్రియ, ప్రయాణికులకు అందించే సేవలు, కొత్త FTTL నిబంధనల అమలు లాంటి అంశాలను ఈ బృందాలు నిశితంగా పర్యవేక్షించనున్నాయి. రోజు సాయంత్రం 6 గంటలలోపు డీజీసీఏకు నివేదికను సమర్పించనున్నాయి. విమానాలను రోజుకు 200కు తగ్గించాలనే కేంద్రం ఆదేశాల మేరకు మరుసటి రోజునే డీజీసీఏ ఈ చర్య తీసుకుంది. నిన్న ఢిల్లీ, ముంబై సహా 3 మేజర్ ఎయిర్పోర్ట్స్ కు 220 విమానాలను రద్దు చేసింది ఇండిగో. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అత్యధికంగా 137 విమానాలు రద్దయ్యాయి. ముంబై ఎయిర్పోర్ట్లో 21 సర్వీసులు రద్దు కాగా, బెంగళూరు ఎయిర్పోర్టుకు 61 సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. తమ ఎయిర్లైన్స్ కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయని ఇండిగో సీఈఓ ఎల్బర్స్ ప్రకటించిన తరువాత రోజే 220 విమాన సర్వీసులు రద్దయ్యాయి. వింటర్ డిమాండ్ను తీర్చేందుకు 100 విమానాలను అదనంగా నడపాలని నిర్ణయించినట్టు దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ తెలిపింది. ప్రధాన మార్గాల్లో పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని మార్కెట్లో తగినంత సామర్థ్యం ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. ఈ షెడ్యూల్ రెగ్యులేటరీ అప్రూవల్స్ కు లోబడే ఉంటుందని చెప్పింది స్పైస్ జెట్. ప్రయాణికులకు ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసుల రద్దుతో డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ మధ్య ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు 10,000 రూపాయల విలువైన ఓచర్ను ఇస్తామని ప్రకటించింది. రాబోయే ఏడాది పాటు ఈ ఓచర్లు చెల్లుబాటులో ఉంటాయని చెప్పింది ఇండిగో. రద్దు చేయబడిన చాలా విమానాలకు రీఫండ్లు ఇప్పటికే చేశామని ఇండిగో సంస్థ తెలిపింది. మిగిలిన లావాదేవీలు త్వరలో జరుగుతాయని చెప్పింది. ట్రావెల్ ప్లాట్ఫామ్ల ద్వారా బుకింగుల కోసం రీఫండ్ చర్యలు ప్రారంభమయ్యాయని ఇండిగో తెలిపింది.